ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సంగారెడ్డి పట్టణ 12వ వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. వార్డు సభలో కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. నేటితో పథకాల ప్రక్రియ ముగిసినట్లు కాదని ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు. అందరు వచ్చి ఇలా 170 మంది పేర్లు వచ్చినాయి. ఈ 170 మంది ఎవరెవరో పేర్లు చూసుకోండి. ఇలా ఎవరి పేరు అయితే లేదో వాళ్ళు మళ్ళా ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకోండి. రేషన్ కార్డు మొత్తం లేని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి. ఇలా పేరు లేకపోతే అప్లై చేసుకోవాలి. మళ్ళీ వస్తుంది. ఇలా పేర్లు లేదంటే వీళ్ళందరూ ఇందిరమ్మ ఇళ్లకు ఎలిజిబుల్ అయినట్టు. మళ్ళీ ఈ ఎలిజిబుల్ అయినందరి దగ్గర మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు ఎప్పుడైతే మనకు శాంక్షన్ అయితే ఒక్కసారి 10 మందికి వచ్చినట్టు, ఒకసారి 20 మందికి వచ్చినట్టు మెల్లమెల్లగా అందరికీ వస్తుంది. లేకపోతే అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు, జిల్లా కూర్చోండి. ఫామ్స్ అయిపోయి దేనిలా రేషన్ కార్డు యాడ్ చేయాలా? పిల్లలు మ్యారేజ్ అయిపోయింది కదా, వస్తా ఈరోజు మన సంగారెడ్డి మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 12లో ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డులకు సంబంధించి అర్హులైన వాళ్ళందరి యొక్క లిస్టు ఇక్కడ ప్రజాపాలన కార్యక్రమంలో చదివి వినిపించడం జరిగింది. ఆల్రెడీ కొంతమందికి ఈరోజు ఎవరికైతే పేర్లు వచ్చినాయో వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇంకా ఎవరికైతే లిస్టులో పేర్లు రాని వాళ్ళు రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు పథకం కావచ్చు, వాళ్ళు రాని వాళ్ళు ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది రోజు నడిచే కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అప్లై చేసుకుంటే మళ్ళీ తిరిగి నెక్స్ట్ విడతలో వాళ్ళందరికీ కూడా వస్తాయి. కాబట్టి ఎవరు అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. ప్రజాపాలన కార్యక్రమంలో అందరూ వార్డు సభ్యులు, ప్రజలు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, కొత్తగా రేషన్ కార్డులో వాళ్ళ కుటుంబ సభ్యులను యాడ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లలో పేర్లు రాని వాళ్ళు మళ్ళీ కొత్తగా ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. కాబట్టి వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కూడా మా వార్డు తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. రాబోయే రోజులలో మన తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ద్వారా మనము వారికి ఇల్లు అందించి మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుందని నిరూపించుకుంటున్నాం. కాబట్టి ఇదే విధంగా రాబోయేలో ప్రతి ఒక్క పథకం కూడా అమలు అయ్యేందుకు మా వంతుగా నేను వార్డు కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి 12th వార్డు కౌన్సిలర్, మేము కూడా ప్రతి దాంట్లో మేము పాలు పంచుకొని ఈ అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ ఫలాలు వెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మంచిగా నిర్వహిస్తున్న మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.